హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చేసి మే 26th 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుని మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. ఆల్మోస్ట్ 43,700 అయితే రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అయింది. ఒక రేంజ్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒక అప్ సైడ్ నుంచి ట్రెండ్ లెవెల్స్ ట్రెండ్ అయితే బ్రేక్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు చార్ట్ అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడవచ్చు, మనం 15 నిమిషాల్లో ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్ టు వీక్ వేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అయితే మార్కెట్ లెవెల్స్ దగ్గర అయితే ఫైటింగ్ అయితే చేస్తూ ఉంది. ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలి. చూద్దాం. మార్కెట్ అయితే స్ట్రగుల్ అయితే చేస్తుంది. ఇంట్రాడే పరంగా ఈ ట్రెండ్ లైన్ వేయచ్చు. ఇంకా ఇది క్లోజ్ అవుతూ ఉంది. ఎప్పుడైనా ట్రెండ్ లైన్ క్లోజ్ అయితే డేలో అయితే స్టాప్ లాస్ అయితే ఉంటుంది. ఇది ఉంటుంది స్టాప్ లాస్. ఒకవేళ క్లోజ్ అయితే 43,600 580. నేను ప్రస్తుతానికైతే ఇదైతే తీసుకోవట్లేదు. పైనుంచి ఉన్న ట్రెండ్ అయితే తీసుకుంటాం. ఇక్కడైతే చూడవచ్చు 43,800 దగ్గర మార్కెట్ అయితే ఆర్డర్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఇవన్నీ రెసిస్టెన్స్ ఏరియాస్. ఇక్కడైతే చూడవచ్చు 43,600 ఒక సపోర్ట్ లెవెల్కి యాడ్ చేసింది. మనమైతే బయింగ్ సెల్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఏబీసీ కోసం వెయిటింగ్. ఏమంటే మంచి బ్రేక్అవుట్స్ అయితే రావాలి. ఇప్పుడు నిఫ్టీని అయితే ఆశిద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు, ఆల్మోస్ట్ అయితే ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే వస్తూ హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. నిఫ్టీ అయితే ఆల్రెడీ ఏబీసీ చేసుకుంటూ వెళ్తుంది. ఏమంటే రెసిస్టెన్స్ దగ్గర ఏబీసీ అనేది. చూద్దాం ఈ ట్రెండ్ బ్రేక్ అయి క్లోజ్ అవుతుందా లేదా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే చూడవచ్చు 18,400 అయితే మనం రెసిస్టెన్స్గా తీసుకున్నాం. అదే లెవెల్ని బ్రేక్ చేస్తుందా లేదా చూడాలి. 18,430 మనకి అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం. ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయి క్లోజ్ అయితే ఫర్దర్గా మంచి అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ వస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేయలేదా అంటే అంతే. నిఫ్టీలో మంచి మూమెంటం అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే 70 పాయింట్స్ అయితే రికవర్ చేసేసి. బ్యాంక్ నిఫ్టీలో అయితే అంత రికవరీ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే చూడవచ్చు అంత స్ట్రాంగ్ మూవ్ అయితే ఎక్కడా లేదు. ఒక రేంజ్లో అయితే ఇరుక్కుని పోయింది. ఇప్పుడైతే ట్రెండ్ లైన్ అయితే క్లోజింగ్ అయింది. ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్ క్లోజింగ్ అనేది డేలో అయితే స్టాప్ లాస్ పెట్టాలి. 43,580 అయితే స్టాప్ లాస్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డైలీ ప్యాన్స్ అయితే చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఫ్రైడే వచ్చేసి 500 నుంచి 700 ప్యాన్స్ అయితే ఉంది. జనవరి చెక్ చేస్తున్నాం. జనవరి వచ్చేసి 600 పాయింట్స్, ఫిబ్రవరి 100, మార్చ్ 500 to 800 పాయింట్స్, ఏప్రిల్ 600 పాయింట్స్, 600 పాయింట్స్. ఇప్పుడు డైలీ ప్యాన్స్ చూద్దాం. డైలీ ప్యాన్స్ చూస్తే ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 500 to 600 పాయింట్స్, నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లైవ్లో అయితే వెళ్తాం. ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది, చూసుకోండి. స్టాప్ లాస్ అనేది డేలో పెట్టాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం 5 మినిట్స్లో ట్రెండ్ లైన్ క్లోజ్ అయితే 11 తర్వాత 15 నిమిషాల్లో, ప్రజెంట్ ఇంకా ఇప్పుడే కాబట్టి 15 నిమిషాల్లో. రోజు మీరు 5 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటారా, 15 నిమిషాల్లో ఎంట్రీ తీసుకుంటారా అని బట్టి ఉంటుంది. ఓకేనా, మనమైతే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాం. చూడాలి, మంచి బ్రేక్అవుట్స్ కోసం వెయిటింగ్. నిఫ్టీ అయితే చూడవచ్చు, ఇంకొక 5 మినిట్స్లో తెలిసిపోతుంది ట్రెండ్ లైన్ మీద క్లోజ్ అవుతుందా లేదని. ఆల్మోస్ట్ అయితే బ్రేక్అవుట్ అయితే చేస్తుంది.
ఇలాంటి క్యాండిల్స్ ఐడెంటిఫై చూడమన్నాగా, ఇలాంటి క్యాండిల్స్ ఏబీసీ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడే చాలా చేసింది. ఏమంటే రెసిస్టెన్స్ దగ్గర రిస్క్ తీసుకుంటే ప్రాఫిట్ అయితే వస్తుంది అంతే. ఇది ఏబీసీ రిస్క్, మైండ్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా చేయలేదు, ఇంకా ఏబీసీ చేయలేదు. ట్రెండ్ అనేది ఇంకా క్లోజ్ అయింది, కానీ మొమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే కనబడట్లేదు. ఓకే, మళ్ళీ లాగ్ డైట్ అయితే వస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మనం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. చూద్దాం 43,700ని బ్రేక్ అవుతుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం. మనం ఏబీసీ బయింగ్ నిన్నైతే ఆపర్చునిటీ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఎక్స్పైరీ డే కదా. మల్టిపుల్ టైమ్స్ అయితే ఏబీసీ వస్తున్నాయి, మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే వచ్చింది, బట్ ఆపర్చునిటీ అయితే నేను చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అనాలిసిస్ చేసాం. జై హింద్, జై భారత్.